మళ్ళీ నేను చేసా. ఈసారి ఏంటంటే డీమార్ట్ వ్లాగ్ అనమాట. ఈ డీమార్ట్లో మేము ఈసారి ఏం చేసామంటే చక్కగా ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో అయిపోయింది లెక్క. సెకండ్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ బట్టలు అయితే వెతికాను అనమాట, నాకేమైనా దొరుకుద్దా అని. వెతికి 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 ఒక షర్ట్ అయితే తీసా. ఆ షర్ట్ నాకైతే నచ్చింది నిజంగా. అంటే ఆ క్లాత్ ఈ ఎండకి చక్కగా కూల్గా చల్లగా ఉండేటట్టు అనిపించింది. క్లాత్ అయితే నచ్చింది, షర్ట్ కూడా బాగుంది అని తీసుకుందాం అనుకున్నా. కానీ మా అమ్మ వచ్చి పెట్టేసింది, ఎందుకు ఈ క్లాత్ వేస్ట్, బాగాలేదు, పైగా ఇలాంటివి 2-3 ఉన్నాయి నీ దగ్గర ఆల్రెడీ, ఇంకెందుకు ఇవి దండగా అనేసి మళ్ళీ అక్కడే పెట్టేసింది. పెట్టేసినప్పుడు అనుకున్నా నేను ఒక్కడనే వచ్చి ఉండాల్సింది డీమార్ట్ అనుకున్నా. ఎప్పుడైనా సరే పేరెంట్స్ని తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిందే తీసుకోవాల్సి వస్తుంది, మనకి నచ్చింది ఉండదు. అదైతే ఎవరికైనా వర్తిస్తుంది. మొత్తం ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడికి అది వర్తిస్తుంది. అది నిజమో కదా కింద కామెంట్ చేయండి. ఇంకెందుకనేసి దాన్ని అలా పట్టుకెళ్ళి పెట్టేసామని మళ్ళీ దాన్ని పెట్టేసి మళ్ళీ బొమ్మల సెక్షన్కి అయితే ఇలా నా చిన్నప్పుడు గుర్తుకొచ్చింది భయ్యా. చిన్నప్పుడు బొమ్మలతో చక్కగా ఆడుకునేవాడిని. ఇప్పుడేమో బొమ్మలు కొనడమే మానేశాను. అయినా ఎదిగాక గాడిదలో ఉన్నాక బొమ్మలతో ఏం పని చెప్పండి. కానీ ఇప్పటికి కూడా నా దగ్గర 2-3 కార్లు ఉన్నాయి, ఇలాంటివి డొక్కు కార్లు. కాకపోతే అంటే ఫంక్షనల్గా అంటే పనిచేసే కార్లు అయితే కాదు, డొక్కు కార్లు. ఆల్రెడీ వాటికి లైట్లు స్పీకర్లు అన్నీ పీకేసి ఉంటాయి. అన్నీ పీకేసే డొక్కు కార్లు అయితే షోయింగ్కి పెట్టాను నేను. నా దగ్గర ఉంటాయి కొన్ని, కాకపోతే అవి ఎందుకు పనికిరావు. కాకపోతే ఇక్కడైతే అన్నీ కొత్తవి కాబట్టి తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇష్యూస్ అనమాట. పైగా ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదు ఆ కార్లు తీసుకుని ఆడుకోవడానికి. అండ్ ఈ బ్యాట్ అంటారా, బ్యాట్కి క్రికెట్కి నాకు చాలా దూరంలో ఉంటుంది. దేనికి నేనైతే వెళ్ళను, ఎందుకంటే నాకు నచ్చదు. పైగా ఆ రోజు స్టేడియంకి వెళ్ళిన వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టా, అది కూడా మా ఫ్రెండ్ గారి కోసమే. ఇంకా ఆ తర్వాత బోర్ కొట్టింది. మా అమ్మాలేమో ఎదరికెళ్ళి ఇంకేవో కొనుక్కున్నారనమాట. నాకు ఈ కోట్ ఒకటి నచ్చింది డీమార్ట్లో. ఇది చలికి ఆపుద్ది, వర్షానికి తెలియదు కానీ చలికైతే ఆపుద్ది కొంచెమైనా. అది ఎండాకాలం పనికిరాదు. మళ్ళీ లిఫ్ట్ కోసం కాసేపు వెయిటింగ్. లిఫ్ట్ ఏమో మొత్తానికి వచ్చింది 2 నిమిషాలకి. పైకి వెళ్ళాం. ఎట్రా అంటే మా అమ్మకి కుక్కర్ నచ్చింది, కుక్కర్ అయితే పట్టేసింది. ఒక కుక్కర్ అయితే వేసేద్దాం అని ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, అందుకే ఆ కుక్కర్ దగ్గరికి వచ్చింది. పీజియన్ కుక్కర్ అయితే వేసేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ అవేమో చూద్దాం మరి ఇంకేం కొంటుందో. అండ్ ఈ స్టవ్ అయితే బాగుంది, బాగా అనిపించింది. మీ ఇంట్లో ఏ స్టవ్ ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఫైర్ గ్యాస్ని ఒకసారి నొక్కితే ఎలా ఉంటుంది. డీమార్ట్లో వచ్చి నన్ను తంతారు అప్పుడు, పిర్ర మీద వాత వేసేస్తారు అప్పుడు. ఆ తర్వాత కొంచెం బోర్ కొట్టింది. అంటే ఒక నెల ఆలోచిస్తున్నాను, అంటే పైన అన్నీ చూస్తాను అనమాట. బొమ్మలు, షర్ట్లు, ఇంకా ఏవేవో ఉన్నాయి అవన్నీ చూసేసాను, అయిపోయింది. మా అమ్మాలేమో ఒక అదేంటిది బ్లాంకెట్ లాంటిది కొండకి వెళ్ళారనమాట. మొత్తానికి నాకైతే ఈ దుప్పటి నచ్చింది. నెక్స్ట్ టైం ఇది దుప్పటి ఖచ్చితంగా తీసుకోవాలి డీమార్ట్లో. 700 చూపించి. ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్తే బకెట్లు ఇవన్నీ ఉన్నాయి, స్టూళ్ళు, పీటలు ఇవన్నీ అయితే ఆ ఎదురు ఉన్నాయి. మొత్తానికి మేము ఇన్ని సామాన్లు వేస్తాం, వీటికే బిల్లు వెళ్ళిపోద్ది అనుకున్నాం. కాకపోతే ఇంకా వేద్దామని ఎదురుకెళ్ళాం అనమాట. ఇవన్నీ అయితే వేసాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు. యాక్చువల్లీ డీమార్ట్లో బ్యాగ్ కొందామా వద్దని ఆలోచించా, కాకపోతే వేస్ట్లే ఎందుకులే అనేసి ఇంకొనలే. ఇంకా ఇక్కడ కుర్చీలు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. కుర్చీ ఉంది కదా అని ట్రై చేశాను అనమాట. నాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ కదా, కొంచెం వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని కొంచెం నాటకాలు వేసాను. అంటే ఊరికి స్టైల్ కొడదాన్ని వెళ్ళంగానే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉండడంతో వెనక్కి వచ్చేసాను అనమాట. ఇంక ఈ తర్వాత వచ్చాను బాక్సుల దగ్గరికి. బాక్సులు పెద్ద అనిపించలే కానీ బాటిల్స్ బాగున్నాయి మాయ, నిజంగా బాటిల్స్ కొంచెం బాగున్నాయి. ఈసారి నేను ఒక బాటిల్ని అయితే రిజర్వేషన్ అయితే చేయించుకుందాం ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసేసుకుందామని. జిమ్ మోడ్ అన్న బాటిల్ అనమాట. ఇది ఎందుకులే మాయ, నెక్స్ట్ టైం మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనకు వస్తుంది. జిమ్లో జిమ్ మోడ్ అనే బాటిల్ ఉందనుకో, అప్పుడు జిమ్ చేయాలనిపిస్తుంది. అందుకే రిజర్వేషన్ అయితే చేయించుకున్నా. నెక్స్ట్ వీక్కి వేసేద్దాం ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత ఇంకేవో చిన్న ఏవేవో తీసుకుంది మా అమ్మ. ఇవన్నీ మనకు తెలియదు అనమాట, మనకు అనవసరం. ఇప్పుడు వస్తుంది మామ అసలుది కౌంటర్ అనమాట. కౌంటర్ ఫుల్ ఉందనమాట. అరగంట పట్టింది దాదాపు ఆ కౌంటర్ దగ్గర ఒక కెమెరా ఉంది పైన. దాంతో ఏంది సార్ ఎంత లేట్ అన్నట్టు మాట్లాడాను. వాళ్ళకి అర్థం కాలేదో అర్థమైందో తెలియదు కానీ మొత్తానికి అయితే కౌంటర్ అయితే దగ్గరికి వచ్చేసాను. అయిపోతున్నప్పుడు ఒకటి చూసా, అక్కడ కస్టమర్కి రివ్యూ ఇవ్వమని బోర్డు అయితే ఉంది. అది ఆ టీవీ మానిటర్ లాంటిది. వెళ్ళిద్దాం, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, తొందరగా లెక్క వేయట్లేదు అనుకున్నాం. కానీ మా అమ్మ వద్దురా బాబు, ఎందుకురా బాబు వద్దులే అనేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా పనికి వచ్చేస్తున్నారు అనేసి కొంచెం జాలిపడి వదిలేసాం అనమాట. నెక్స్ట్ టైం వదలం. ఇంకా మొత్తానికి అన్నీ వేసేసాం, మొత్తం అయిపోయింది. డీమార్ట్ పని అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే ఎండకి దూరం తీరిపోయింది. నాకైతే నిజంగా అంత దారుణంగా ఉందన్నమాట బయట ఎండ. ఆ ఎండలో కూడా ఈ పావురం కిందకు వచ్చి డ్యాన్స్లు వేస్తుంది చూడండి.
అయ్యో! ఏదో ఉన్నట్టు తినేస్తుంది. అక్కడ ఏం ఉన్నట్టు కనిపియలేదు. తర్వాత ఎళ్లి చూస్తే ఏమీ లేవు అక్కడ. కాకపోతే అది ఏం తింటుందో కూడా నాకు అర్థం కాలే. మరి అది ఊహల్లో తింటుందో మరేమో. తర్వాత చిట్టి చిట్టి నడకలేసుకొని ఈ ఎండలో ఎంత ఎండో నిజంగా మేఘాలు కూడా ముక్కలైపోయాయి నిజంగా. చిన్న చిన్న మేఘాలు ఇవి. కొంచెం పెద్ద మేఘం వచ్చినా సరే చల్లగా ఉందని కానీ చిన్న చిన్న మేఘాలకి ఏం చల్లగా ఉంటుంది. ఆ తర్వాత మొత్తానికైతే ఇంటికొచ్చాను. ప్రశాంతంగా ఇంటికొచ్చి కూర్చున్నాను అనమాట. తర్వాత అదనమాట ప్రశాంతంగా వచ్చేసాను. అయిపోయింది. పేమెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చే బిల్ అయితే 8,000 ఉడిపోయింది మా అమ్మకి. అండ్ కొన్ని అయితే తీసుకున్నాను నేను ముఖ్యంగా ఒకటి తీసుకున్నాను చెప్పులు. అవి మీకు తర్వాత చూపిస్తాను. అదైతే చెప్పులు అయితే చూపిస్తాను. ఆ వీడియో దీని తర్వాత రికార్డ్ చేస్తాను. మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోతో గుడ్ బై. ఇవి వచ్చేసి నా కొత్త చెప్పులు అనమాట. వికేసీ ప్రైడ్ నుంచి చూడండి. ఇవన్నమాట కొత్త చెప్పులు. ఎట్రా కొత్త చెప్పులు కొనుక్కున్న వీడియో పెడుతున్నాడా అని చూస్తే నేనంతే. 300 ఎంత పడినట్టున్నాయి డిమార్ట్లో కొన్నాను. పాత ఎంత దారుణంగా ఉన్నాయి ఎంత చూపిస్తున్నా. పాత చెప్పులు అనమాట. ఇంత దారుణంగా ఆ పాత నేను కొని కూడా దగ్గర 4 నెలలు 5 నెలలు అవుతుంది. బాగా వాడేసాను. సో ఇప్పుడైతే అవి అయితే అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తవి అయితే తీసుకున్నాను. అది అనమాట మ్యాటర్. పాత ఎంత దారుణంగా తయారయ్యాక నేను మారుస్తాను. నేను చెప్పులు తొందరగా మార్చి నా దగ్గర తొందరగా పోవు కూడా. ఈ మధ్య ఆర్టీసీ ఎక్కడం వల్ల ఇలాగైతే కానీ లేకపోతే ఓకే. ఈ వీడియోకి అయితే ఎంతే డీమార్ట్ బ్లాగ్ అనమాట. సరిగ్గా తీయలేదు బట్ ఈసారి అయితే సరిగ్గా చేస్తాను నెక్స్ట్ టైం. ప్రస్తుతానికి అయితే ఎంతే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.